ఓకే, హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. ప్రస్తుతం మనము దోల్పేటలోని జయసింగ్ కళాకార్ దగ్గర ఉన్నాము. మీరు చూసుకొచ్చిన బ్యాక్గ్రౌండ్లో బడంగపేట గణేష్ తయారు చేస్తున్నారనమాట. ప్రతి సంవత్సరం మన జయసింగ్ కళాకార్ వారే మన బడంగపేట యొక్క గణేష్ అయితే తయారు చేస్తుంటారనమాట. మరి ఈసారి 2024 బడంగపేట గణేష్ ఏ విధంగా ఉండబోతుంది అండ్ ఈ గణేష్ యొక్క ప్రత్యేకతలు ఏమేమి ఉండబోతున్నాయి పూర్తిగా వివరాలు బ్యాక్ కెమెరా చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరి బ్యాక్ కెమెరా షిఫ్ట్ అయిపోదాం. ఓకే, ప్రస్తుతం మనము జయసింగ్ కళాకార్ షెడ్ దగ్గర ఉన్నాము. అడ్రస్ వచ్చేసి మన దూల్పేటలోని రాణి అవంతిబాయ్ లోత్బన్ కూడా అంటారనమాట. దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉంటుంది మన జయసింగ్ కళాకార్ వారి యొక్క షెడ్. అండ్ మనకి ఎంట్రన్స్లోనే కనిపిస్తుంది అనమాట బడంగపేట గణేష్ యొక్క విజువల్స్. మీరు చూడొచ్చు ఎంత అందంగా ఉందో. అంతేకాదు మన స్వామివారి తొండం అయితే ఇంకా రెడీ చేయాలి, చేసిన తర్వాత ఇంకా అందంగా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే వర్కింగ్ స్టేజ్ ఉందన్నమాట. మన యొక్క భారీ విగ్రహం సుమారు 30 ఫీట్ వరకు అయితే ఉండొచ్చు అని చెప్తున్నారన్నమాట. మన స్వామివారి యొక్క ముఖ చిత్రం ఉంది కదా, అది ఎగ్జాక్ట్లీ మన ఖైరతాబాద్ గణేష్ యొక్క ముఖ చిత్రం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా రూపుదిద్దే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పారు. సో మన చెప్పాను కదా, హైట్ వచ్చి సుమారు 30 ఫీట్ వరకు అయితే ఉంటుందన్నమాట. ప్రస్తుతం అయితే 27 ఫీట్లు ఉంది. దీనికి బ్యాక్ డ్రాప్ కూడా వస్తుంది, ఇంకా పైన కొంచెం డిజైన్ కూడా వస్తుందని చెప్పారనమాట. ఆ విధంగా చూసుకుంటే మన గణేష్ యొక్క హైట్ వచ్చేసి 30 ఫీట్ వరకు అయితే వెళ్తుంది. రీసెంట్గానే మన ఈ గణేషుని డై నుంచి అయితే రిమూవ్ చేయడం జరిగిందనమాట. సో కొంచెం పచ్చిగా ఉంది. అండ్ చూసుకోవచ్చు మన స్వామివారి తొండం అయితే ఇంకా పెట్టలేదు. అండ్ మన ఈ విగ్రహం అయితే డ్రై అవుతుందన్నమాట. చూడొచ్చు మన స్వామివారి లడ్డు పెట్టుకునే ఆప్షన్ ఎంత పెద్దగా ఉందో. మన ఈ చేతిలో మన స్వామివారికి అయితే లడ్డు అయితే పెట్టడం జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్లో ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు మన ఈ గణనాథునికి అయితే మన వైట్ కోటింగ్ అయితే చేస్తున్నారు. పైన కిరీటం చూసుకోవచ్చు, కిరీటం వర్క్ ఇంకా చేయాలి. సో కట్టెలు ఉన్నాయి కాబట్టి మనకి అంత విజువల్స్ అయితే క్లియర్గా ఉండవు. కానీ అప్పటికి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మన కళాకారు అయితే ఇక్కడ హ్యాండ్కి లడ్డు పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది కదా, దానికి వర్క్ అయితే చేస్తున్నాను అనమాట. మీరు చూసుకోవచ్చు మన స్వామివారికి ఇరువైపులా చేతులు ఉన్నాయి. అండ్ దానికి ఇంకా కొంచెం వర్క్ చేయాలి. ఓకే, అటు సైడ్ చేకి ఇంకా వర్క్ చేయాలి అండ్ ఇటు సైడ్ చేకి కూడా వర్క్ చేయాలన్నమాట. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి ఒక భారీ విగ్రహం అవుతుందన్నమాట. సేమ్ మన ఈ బడంగపేట గణేష్ లాగానే ఉంది, కాకపోతే కొంచెం డిజైన్ చేంజ్ ఉందన్నమాట. సో చూసుకోవచ్చు అది లోపల ఉంది. మన కళాకారులు అయితే వర్క్ చేస్తున్నారు, డిస్టర్బ్ చేయదలుచుకొని. అందుకే చాలా దూరం నుంచి జూమ్ చేసి మరి చూపిస్తున్నాను మీకు. సో లోపలికి వెళ్దాం. మనకు ఆప్షన్ ఉందనుకుంటా. లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే బడంగపేట గణేష్ అయితే ఎంత పెద్దగా ఉంటుందన్నమాట. చూసుకోవచ్చు చాలా పెద్దగా ఉందన్నమాట. చెయ్యే సుమారు 2-3 ఫీట్ వరకు అయితే ఉంటుందన్నమాట. సో మనం లోపలికి వెళ్తే ఇక్కడ అన్నీ మనకి డైలీ అయితే ఉన్నాయి. అండ్ చూసుకోవచ్చు మన ఈ డై నుంచి అయితే ఆ యొక్క విఘ్నరాజన్ అయితే రిమూవ్ చేశారనమాట. మన స్వామివారి చేయి కనిపిస్తుంది కదా, ఈ ఫైబర్ డై నుంచి అయితే మన విఘ్నరాజన్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఈ డిజైన్ అయితే గుర్తుందనుకుంటే లాస్ట్ ఇయర్ మన బడంగపేట గణేష్ కూడా ఇదే డిజైన్లో ఒకసారి తీసుకున్నారు. సో ఈ డిజైన్ కూడా ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మీరు చూసుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట. దగుడు సెట్ లేక ఈ గణేష్ని చేయడం జరుగుతుందనమాట. ఈ యొక్క విఘ్నరాజన్ కూడా సుమారు 2-3 డేస్ ముందు నుంచే డై నుంచి తీసేయడం, మేబీ 2-3 డేస్ ముందే డై నుంచి తీయడం జరిగింది అనుకుంటే. ఎందుకంటే కొంచెం వెట్గా ఉంది గణేష్. అండ్ చూడొచ్చు మనకి గణేష్ ఏ విధంగా ఉందో. సో దగుడు సెట్ సేమ్ సుమారు ఈ యొక్క గణేష్ హైట్ ఎంత ఉంటుందో మన బడంగపేట గణేష్ ఇది అంతే హైట్ ఉంటుంది. ఆల్మోస్ట్ 2 గణేష్ ఒకటే విధంగా ఉంటాయి అన్నమాట. చూసుకోవచ్చు. అండ్ ఈ యొక్క గణేష్ చూడండి, మన ఈ యొక్క గణేష్కి అయితే వర్క్ చేస్తున్నారు. మన వైట్ కోటింగ్ అయితే వేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా మన జయసింగ్ కళాకార్ దగ్గర భారీ నుంచి అతి భారీ విగ్రహాలు అయితే చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మనం ఇక్కడ భారీ విగ్రహాలను అయితే చూడొచ్చు అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, మన లాస్ట్ ఇయర్ బడంగపేట గణేష్ ఇది. అండ్ మన ఈ ఇయర్ బడంగపేట గణేష్ అయితే ఇక్కడ ముందుంది. అండ్ ఇది బడంగపేట గణేష్తో పోలిస్తే కొంచెం చిన్నగా ఉంటుందన్నమాట. సుమారు 18 నుంచి 20 ఫీట్స్ దాకా అయితే ఉంటుందన్నమాట. అంటే పైనే ఉంటుంది. చేసేసి వెళ్దాం అనుకుంటున్నాను. సో మరొకసారి చూపిస్తున్నాను మీకు. చూడొచ్చు ఇక్కడ మన గణేష్ అండ్ ఇక్కడ గణేష్ యొక్క బ్యాక్ డ్రాప్ అనమాట ఇది. సో ఇది ఈ యొక్క ఫైబర్కి అంటిస్తారనమాట. మీరు చూసుకోవచ్చు ఫైబర్కి. ఇంకో వినాయకుడు అయితే ఇక్కడ వస్తారు. చూడొచ్చు ఫ్రెండ్స్, మన లాస్ట్ ఇయర్ బడంగపేట గణేష్ దగుడు సెట్ అనమాట. దీన్ని ఈ యొక్క విఘ్నరాజ రూపాన్ని అయితే దగుడు సెట్ అని అయితే పిలుస్తారు. చాలా పెద్దగా ఉంది కదా, మన షెడ్ రూఫ్ ఉంది కదా, దానికైతే ఆల్మోస్ట్ టచ్ అయ్యే విధంగా ఉందన్నమాట. అంత హైట్లో ఈ గణేష్ ఉంది. బాగుంది గణేష్. చూసారు కదా ఫ్రెండ్స్, మన 2024 బడంగపేట గణేష్ యొక్క అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయో. మన దూల్పేటలోని జయసింగ్ కళాకార్ దగ్గర ప్రతి సంవత్సరం బడంగపేట గణేష్ యొక్క
విగ్రహం అయితే తయారు చేయడం జరుగుతుంది అనమాట. ఇవే కాదు, మన గణేష్ సింగ్ కళాకార్, లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్, వికాస్ సింగ్ కళాకార్, అజయ్ సింగ్ కళాకార్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ నా ఛానల్లో లభిస్తాయి. చూస్తూనే ఉండండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీట్ యూ నెక్స్ట్ వీడియో. కీప్ వాచింగ్, స్టే ట్యూన్. జై శ్రీ గణేష.